మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అదే విధముగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఒకవేళ ఈరోజు అంశముగా పెట్టుకోవాలి, రాసుకోవాలి అనే అభిప్రాయం కలిగి ఉంటే ఈరోజు ఒక అంశము పేరు ఏమిటి అంటే సంగీతము గురించి, దేవునిని కీర్తించే విషయముల గురించిన అధ్యయనాలను చేస్తూ మనము ముందుకు వెళ్ళేవారిగా ఉందా. ఎందుకు అంటే చాలామంది కూడా మరి ఆరాధనలో సంగీత వాయిద్యములను ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? ఎందుకు అంటే కొంతమంది స్థానిక సంఘాలు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తబలాలు ఉంటున్నాయి, వాళ్ళ దగ్గర గిటార్లు ఉంటున్నాయి, వాళ్ళ దగ్గర వైలెన్లు ఉంటున్నాయి. వాటిని వాయించే వాళ్ళు కూడా చాలా బాగా వాయిస్తూ ఉన్నారు. మరి మన స్థానిక సంఘంలో అంత పెద్దగా ఏమీ లేదు, మరి వస్తువులు లేవు, వాయించగలిగిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా లేరు. అయితే మరి ఈరోజు చాలామంది కూడా వాయిద్యాలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా అనే ఒక అవగాహనలో చాలామందికి లేదు. ఏది సరైనది, ఏది సరైనది కాదు. ఒకవేళ వాయించాలి అంటే వివరం చెప్పాలి, వాయించకూడదు అంటే వివరం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎప్పుడైనా కూడా గమనించండి, ఇప్పుడు అందరికీ కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి కదా. జ్వరాలు వచ్చేసిన తర్వాత మీకు డెంగ్యూ వచ్చేసింది, మందులు వాడేయండి అని చెప్తే మనం ఏమంటామంటే అదేంటండి, రక్త పరీక్ష చేయండి. రక్త పరీక్ష చేస్తే అది డెంగ్యూనా, మలేరియానా, టైఫాయిడా అర్థమవుతుంది, దానిని బట్టి మందులు వాడతాం అని అంటారు కదా. ఏదైనా కూడా పరీక్షించి తెలుసుకోవాలి, అంతేనా? పరీక్షించకుండా మనం ఏదైనా చేశాము అంటే అది మరి తప్పు అవుతుంది. కాబట్టి ఒకవేళ వాయిద్యాలు వాయించాలి అంటే ఎందుకు వాయించాలో చెప్పాలి, వాయించకూడదు అంటే ఎందుకు వాయించకూడదో కూడా చెప్పాలి. అయితే నాది ఒక ప్రశ్న వేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. సంఘంలో వాయిద్యం వాయించుకోవచ్చు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వాయించకూడదు అని అనుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు ఎత్తండి. వాయించకూడదు అని మీ అందరికీ కూడా తెలుసు. అంటే వాయిద్యాలు వాయించకూడదు. ఎందుకు వాయించకూడదు, ఎందుకు వాయించాలి అనే దాని మీద మనము ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకు అంటే ఆన్సర్ తెలుసు, కానీ ఇతరులకి చెప్పేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు కూడా చెప్పలేం. ఇప్పుడు తెలుసు ఎంతమందికి అంటే అందరూ చేతులు ఎత్తారు. చర్చిలో వాయిద్యాలు వాయించకూడదు అంటే అందరూ చేతులు ఎత్తారు కదా. ఎప్పుడైనా మీరు వాయించకూడదు అని ఇతరులకు చెప్పగలిగారా? చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకి మనము ఆన్సర్ ఇచ్చేవారిగా ఉండాలి. అయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలను పాడవలెను. చాలు ప్రియులారా, మనము గత వారంలో మరి ప్రార్థన అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఏమిటి, ప్రార్థన ఏమిటి, ప్రార్థన యొక్క అవసరత ఏమిటి అనే విషయాలను మనము గత వారముతో ముగించుకున్నాం. చాలా వారాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేయాలి, ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయాలను మన అందరము కూడా నేర్చుకున్నాం. ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన గురించి మన అందరము కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అయితే ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, ఏ లక్షణాలతో చేయాలి అని
ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా విని ఉన్నారు. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము ఈ వచనంలో రాసి ఉందన్నమాట. ఎలాగా అంటే ఒక మనిషిని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయితే అతని ఆయుష్కాలములు ఏముంటాయంటే శ్రమ ఉంటుంది, సంతోషము కూడా ఉంటుంది. ఈ వచనంలో అదే చెప్తుంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించునా, అంటే నీ జీవితంలో శ్రమ వచ్చిందనుకోండి, నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రార్థన బాగా చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అదే జీవితంలో ఇంకా ఏమొచ్చిద్దంట, సంతోషం కూడా వచ్చింది. కాబట్టి ప్రియులారా, చాలామంది నిరాశపడిపోతూ ఉంటారు. ఎలాగా అంటే నా జీవితం ఎప్పుడూ కష్టాలే, పుట్టిన దగ్గర నుంచి నాకు తప్పట్లేదు అని తలగొట్టుకుంటూ ఉంటారు. వస్తున్న చిన్న చిన్న వాటికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి ఒక మనిషి జీవితం ఎలాగుండిద్ది అంటే కొంతకాలం శ్రమలు ఉండొచ్చు. ఆ శ్రమల నుంచి సంతోషంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మధ్యలో నీకేముండాలంటే, మరి సీతారాంపురం ఇటు నుంచి మనం దుర్గాపురం వెళ్ళాలంటే మధ్యలో ఒక వంతెన ఉంది కదా. అలాగే సంతోషంలో నుంచి శ్రమలోకి రావాలన్నా, శ్రమలో నుంచి సంతోషంలోకి వెళ్ళాలన్నా మధ్యలో ఒక వంతెన ఉండాలి. ఆ వంతెనే ఏమంటున్నాడంటే ప్రార్థన అని చెప్తూ ఉన్నాడు. అయితే వంతెన దాటిన తర్వాత ఏముండిద్ది అంటే సమస్యలు తగ్గిన తర్వాత, సమస్యలు ఎదురు వచ్చిన తర్వాత మనకేమొచ్చిద్ది అంటే ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఏం కలిగిద్ది అంటే సంతోషం కలిగింది. ఈరోజు చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఏదైనా చిన్న చితక సమస్య వస్తే ఆ సమస్యను బట్టి అయ్యో ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగింది, అయ్యయ్యో అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే సమస్య మనల్ని ఏం చేసిద్ది అంటే సంతోషంలోకి నడిపించిద్ది. ఎప్పుడైనా కూడా శ్రమ కలిగినప్పుడు అందుకే మనం ఏం చేయకూడదంటే హైరానా పడిపోకూడదు. శ్రమ కలిగినప్పుడు మనం దిగులు చెందకూడదు. శ్రమ కలిగినప్పుడు మనం వెంటనే టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ముందు కూల్గా ఉండి ఏం చేయాలంటే ఈ సమస్యలన్నీ కూడా దేవునికి విన్నవించుకోవాలి, ఆయనకు తెలియజేసుకోవాలి. తెలియజేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన నువ్వు చేసిన విధానమును బట్టి నిన్ను ఏం చేస్తాడంటే ఆ శ్రమలో నుంచి నిన్ను సంతోషంలోకి ఆయనే తీసుకువెళ్ళేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే శ్రమ గురించి నేనేం చెప్పట్లేదు, నేను బాధ గురించి ఏం చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే సంతోషం గురించి. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో శ్రమలు సంతోషం రెండు మిళితమై ఉంటాయి. లేదా కేవలం నా జీవితంలో శ్రమలే ఉన్నాయండి, కావాల్సి వస్తే మా ఇరుగు పొరుగు వాళ్ళని అడగండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా కేవలం నా కుటుంబంలో సంతోషమే ఉందండి, నాకేం బాధలు లేవు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వాక్య ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏమున్నాయంట, శ్రమలు ఉన్నాయి, సంతోషం కూడా ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే సంతోషం. ఈరోజు నిజముగా మనకి సంతోషం కలిగినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటూ ఉంది? ఈరోజు మన సంతోషముగా ఉన్న సందర్భంలో మనం ఎలా నడుచుకుంటూ ఉన్నాం? మీరు గమనించండి. ఒకవేళ మనకి బాధ కలిగితే మీరు ఎంత ఈ కళ్ళల్లో నీళ్ళు ఆపుకోవాలనుకున్నా ఆగడమో కుదరదు. తర్వాత మీరు అలాగే ఏడ్చే వాళ్ళ యొక్క హృదయ స్పందన అంటే ఈ గుండె చప్పుడు కూడా మీరు గమనించండి, చాలా వేగంగా ఉంటుందన్నమాట. ఈ మనసు అంతా, ఈ శరీరం అంతా కూడా ఎంతో భారంగా ఉంటుంది. అంతేనా? అంటే బాధ దాని యొక్క లక్షణాలు ఇవి, సంతోషము దాని యొక్క లక్షణాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఎలా జీవించాలి? ఈరోజు చూడండి, ఒకవేళ మన ఇంట్లో ఒక పుట్టినరోజు వచ్చిందనుకోండి, లేదా మన ఇంట్లో ఒక పెళ్లి రోజు వచ్చిందనుకోండి, మన ఇంట్లో ఒక గృహప్రవేశం వచ్చిందనుకోండి, మన ఇంట్లో ఇలాగ సంతోషకరమైనవి చాలా జరుగుతూ ఉంటాయి కదా. అది ఈ సంతోషంలో మనం ఎలాగ ఉంటూ ఉంటాము అంటే దేవుణ్ణి పక్కన పెట్టి ముందుకు వెళ్ళేవారిగా ఉంటాం. సంతోషంలో ఎలా ఉంటాము అంటే దేవుడే మనకు అసలు కనపడదు. అదేంటండి మేము చాలా మంచి వాళ్ళం, దేవుడు లేనిదే మేము చేయము అని అనొచ్చు. చూడండి, ధనవంతుడు కూడా ఏం చేశాడంటే తనకి చాలా విస్తారమైన ఆస్తి వచ్చిందంట. విస్తారమైన ఆస్తి అంటే దాచుకోవడానికి కూడా స్థలం లేనంత ఆస్తి వచ్చింది.
ఆస్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ఆస్తిని దాయడానికి చాలా కొట్లు కూడా కట్టించాడంట. కొట్లు కూడా కట్టించి ఆ సంతోషంలో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్తూ ఉన్నాడు. అదేంటి, సంతోషంగా ఉంటే దేవుడు ఏం చెప్పాడు? సంతోషంగా ఉంటే నువ్వు పాటలు పాడు, బాధగా ఉంటే ప్రార్థన చెయ్యి అని చెప్పాడు కదా. కానీ చాలామంది సంతోషంలో ఉంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. మీరు చూడండి, పండగలు వచ్చినా, బర్త్డేలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా కొంతమందిని చూస్తుంటే పాపం వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అంటే కాళ్ళకి ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు కాదు, కాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేనంత విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మక్తులు అవుతూ ఉంటారు. కొంతమంది కూడా సంతోషంలో ఏం చేస్తూ ఉంటారంటే, ఈరోజు చాలా కొత్త ట్రెండ్ ఎలా ఉందంటే డీజేలు పెట్టుకుని చాలా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అంటే ఈరోజు సంతోషానికి అర్థం ఎక్కడ ఎతుకుతున్నారంటే మత్తులో ఎతుకుతున్నారు, లేదా డ్యాన్స్లో వెతుకుతున్నారు, లేదా నలుగురిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటున్నారు. అంతేనా? ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా కూడా నాకు సంతోషం కలిగింది, నేను ప్రార్థన పెట్టుకోవాలి, నాకు దేవుడు మేలు చేశాడు, నేను పాటలు పాడుకోవాలి, దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు, నేను కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి అని ఎంతమందికి ఈ రోజు ఉంది. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటా. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? చాలా ఈజీ ప్రశ్న అడిగారేంటి అని అనుకుంటున్నారా? ఈ 31 రోజులో మీరు బాధగా ఉన్న రోజులు ఎన్ని? ఒక్కొక్కరిని అడగన పోనే 11 వరకు అందరూ చెప్తారా? ఈ 31 రోజుల్లో మీరు బాధగా ఉన్న రోజులు ఎన్ని? ఓ 10 రోజులు అనుకుందామా, ఒక వారం. 31 రోజులు బాధగా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చేతులు ఎత్తండి. 31 రోజులు నా కళ్ళల్లో కన్నీరే వచ్చాయి, సంతోషమే లేదు, కడుపు నిండా తిండే లేదు, వేసుకోవడానికి బట్టే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే 31 రోజులు బాధే లేదంటే తర్వాత ఏమున్నట్టే? సంతోషం ఉన్నట్టే. మరి ఈ సంతోషంలో ఏ రోజైనా కూడా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, దేవుని నామమును మహిమపరచాలి, కీర్తనలు పాడుకోవాలి అన్న దృక్పథం ఎవరికైనా ఉన్నదా? ఈరోజు చాలామంది అక్కడ ధనవంతుడు ఎలాగా తనకు విస్తారమైన ధనము కలిగినప్పుడు తనకు దేవుడిచ్చిన ఆ యొక్క అభివృద్ధిని వ్యర్థపరిచాడో, ఈరోజు మనకిచ్చే 31 రోజుల్లో ఉన్న సంతోషాన్ని తిరిగి దేవుణ్ణి మహిమపరిస్తే మరింతగా మనల్ని సంతోషంలోకి ఆయన నడిపిస్తాడు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే ఈ 31 రోజులు దేవుని నుంచి ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉన్నాం, కానీ దేవుణ్ణి మాత్రం ఏమాత్రం మనము మహిమపరచడం లేదు. అదేంటి అంటే, అవును, మహిమపరచడం లేదు. ఈరోజు మన అందరము కూడా ఎలా ఉంటున్నాము అంటే చాలా క్రైస్తవులు అనుకుంటున్నాం, కానీ క్రైస్తవులుగా ఏమాత్రము మనము జీవించడం లేదు. ఒకవేళ అటువంటి వాక్యాలు ఎవరైనా సేవకులు చెప్తే ఆ సేవకుల దగ్గర రెండో వారం ఎవరు కూడా కనపడరు. అంటే ఈరోజు సేవకుడు అంటే ఎలా ఉండాలంటే, మిమ్మల్ని నవ్వించాడు అనుకోండి, గొప్ప సేవకుడు. అంతేనా? మిమ్మల్ని నవ్వించాలి, వాక్యం ద్వారా మిమ్మల్ని నవ్విస్తే అతను గొప్ప సేవకుడు అవుతాడు. కానీ ఎప్పుడైనా కూడా ఒక వాక్యము ద్వారా ఒక వ్యక్తిని ఏం చేయాలంటే దేవుని వైపు మలచాలి. ఈరోజు చూడండి, మన అందరము కూడా మరి బాల్యము ఎరిగిన తర్వాత, యవ్వనము వచ్చిన తర్వాత, స్పీడ్ అయిపోతున్నానా, పెళ్ళైన తర్వాత అందరూ కూడా వంట వండుతారు కదా, వంట వండుతారు. అయితే మీ ఇంట్లో మీ అబ్బాయి పెళ్ళో మీ అమ్మాయి పెళ్ళో చేయాలి. అప్పుడు కూడా మీరే వండుతారా? మీరు ఎందుకు వండరు? అంతమందికి వండలేరని వందరా? కానీ ఎందుకులే, నేను హ్యాపీగా ఉండాలి, నేను నలుగురిని రిసీవ్ చేసుకోవాలి, నలుగురిని ఆహ్వానించాలి అని వండరా? నిజమేంటంటే మాకు వండడం కూడా రాదు అని అంటారా? చాలామందికి వంట వచ్చు, అక్కడ వండగలిగిన పరిస్థితి ఉండిద్ది, కానీ వండరు. ఎందుకో తెలుసా? ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలనుకుంటారు? వచ్చే బంధుమిత్రులతో పంచుకోవాలనుకుంటారు. అందుకే ఒక 5,000 10,000 ఎవరికి ఇచ్చేస్తారు? ఆ వంట మాస్టర్కి ఇచ్చేస్తారు. అంటే 5,000 10,000 ఆ వంట మాస్టర్కి ఇచ్చేసి వాళ్ళ సమయం అంతా కూడా ఎవరితో కేటాయిస్తారు? వచ్చే బంధుమిత్రులతో కేటాయిస్తారు. అంతేనా? నేను చెప్తుంది నిజమేనా?
అది జ్ఞానవంతులు చేసే పని. ఈరోజు నిజముగా మన జీవితంలో దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. మనం జ్ఞానుల వలె దేవుడికి కేటాయిస్తున్నామా, అజ్ఞానుల వలె మన కోసమే కేటాయించుకుంటున్నాము? ఒకవేళ 5,000 కోసం 10,000 కోసం చూసుకుని అతనే వంట వండుకున్నాడు అనుకోండి, ఎలా ఉండిద్ది? వచ్చే వాళ్ళనే పిలుచుకోవాలా, వంటలే చేసుకోవాలా? ఆ కార్యక్రమం అంతా కూడా ఎలా జరిగిద్ది అంటే తింగరగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతో సంతోషపెడుతున్నాడు. ఆ సంతోషంలో మనం ఏం చేస్తున్నామంటే, ఆ సంతోషాన్ని తిరిగి దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏమాత్రము కూడా ఉపయోగించకపోగా మనం ఏం చేస్తున్నామంటే ఆ సంతోషాన్ని మరలా మనకి మనమే ఉపయోగించుకుంటున్నాం. కానీ పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తికి సంతోషం కలిగిందంట. ఒక వ్యక్తికి సంతోషం కలిగినప్పుడు అతను ఏం చేశాడు అనే దానిని మనము గమనించి ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాం. అయితే అదే ఈరోజు వాక్యాంశానికి ముందుకు తీసుకువెళుతూ ఉంది. ఇప్పటిదాకా మనం ఏం చెప్పామంటే, సంతోషంలో ఏం పాడాలంటే పాటలు పాడాలి. పాటలు అంటే ఏమిటంటే దానిని సంగీతముగా దేవుడు వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ సంగీతము దాని యొక్క అర్థం ఏమిటి అంటే అక్కడ రాశాను చూడండి. సంగీతము అంటే అర్థం ఏంటంటే భావం అంట. అంటే మనం ఒక పాట పాడుతున్నాము అంటే ఏదో పాట పాడడము కాదు, కానీ ఆ భావాన్ని ఫీల్ అవుతూ పాడాలి. ఇప్పుడు మీకు ఒకళ్ళు చనిపోయారు, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, మీ ఫీలింగ్ ఏమో నవ్వుతున్నారు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? కళ్ళల్లో నీళ్ళు వచ్చినా నీ ఎక్స్ప్రెషన్ నవ్వుతే ఎలా ఉంటుంది అంటే, సంగీతము అంటే ఏంటో అంటే మనము పాడే పాటని అర్థము చేసుకుని దానిని భావముతో పాడడం. తర్వాత తాళము రాగము అంటారు. తాళము రాగము అంటే ఏంటంటే ప్రతి పాటకి కూడా ఒక ఛాయ్ ఉంటుంది, ప్రతి పాటకి కూడా ఒక తాళం ఉంటుంది. అంటే ఎక్కడ ఆ పాటని దించాలో, ఎక్కడ ఆ పాఠానికి రాగం పెట్టాలో, ఎక్కడ ఆ పాటకి శృతులను కలపాలో మనము నేర్చుకోవాలి. ఈరోజు నిజముగా సంగీతము నిజంగా మనం పాడే పాటలు భావంతో పాడుతున్నామా? దేవుడు ఏదో ఈ గొంతు ఇచ్చాడు కదా బర్రమని అరుచుకుంటూ పాడుతున్నామా? ఈరోజు చాలామంది పాటలు ఎలా ఉంటాయంటే మాకు రావండి అంటారు. ఎవరికి ఏది రాదు. ఎవరికైనా ఏదైనా వచ్చా? ఎవరికి ఏది రాదు. మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన పాట ఉందనుకోండి, దాన్ని సంతోషంగా హైలెస్ అని పాడతామా మనం? ఎలా పాడతాం దాన్ని? చాలా బాధపడతాం. మరి బాధపడుతూ పాడేటప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఎప్పుడైనా మీ అంతటా మీరు ఒక పాట పాడి రికార్డు చేసుకుని నేను ఎలా పాడుతున్నానో ఒక్కసారి వింటాను అని ఎప్పుడైనా అనుకున్నారా మీ జీవితంలో? నా ప్రశ్న అర్థమైందా మీకు ఎవరికైనా? మీరు ఎప్పుడైనా కూడా దేవుడు ఏమంటున్నాడంటే సంతోషము కలిగిన కీర్తనలు పాడవాలని చెప్పాడు కదా. మరి మీ జీవితంలో ఆగస్టు 31 రోజుల్లో మీకు ఎప్పటిదాకా బాధలు తక్కువగానే ఉన్నాయి, కానీ అంత పెద్దగా లేవన్నారు. అంటే దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? సంతోషం ఇచ్చాడు కదా. మరి ఆ సంతోషంలో మీరు ఏం పాడాలా? కీర్తనలు పాడాలి కదా. మరి ఏ రోజైనా మీరు పాటలు పాడినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు మీరు పాడే సంగీతంలో భావం ఉందా? మీ సంగీతంలో రాగం ఉందా? మీ సంగీతంలో తాళం ఉందా? అదే సంగీతానికి అక్కడ ఏ పదం వాడాడంటే శాలో అనే ఒక పదం వాడాడు. శాలో అంటే ఏమిటంటే కీర్తన. సంగీతానికి అర్థం ఏమిటి అంటే కీర్తన, పాట అని మనం నేర్చుకోవాలి. అయితే ఒకవేళ సంగీతాన్ని గ్రీకులో ఏమన్నారంటే శాలో అన్నారంట. అదే సంగీతాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే మేకింగ్ మెలోడీ ఇన్ హార్ట్ అంట. మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ అంటే ఏమిటో తెలుసా? నీ హృదయంలో దేవుని గురించి పాడడం. చాలామంది జీవితంలో ఏం చేస్తారంటే కొత్తగా సినిమా దిగిందనుకోండి, ఆ పాటను పెట్టుకుని అంట్లు తోముకునే వాళ్ళు ఉన్నారు, ఆ పాటలు పెట్టుకుని వంటలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పాటలు పెట్టుకుని హోంవర్కులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ పాటని హృదయంలో పాడుతున్నారు. ఏ పాటలు? సినిమా పాటలు. అది మీ వ్యక్తిగతమైన విషయం, దానిని నేను ప్రశ్నించను. నేనేం చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవుడు తన యొక్క జీవితంలో శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి,
సరే, నేను ఒక విషయం చెప్తూ ఉంటాను. మీకు దొండకాయలు కిలో ₹2 అని చెప్పారు. కిలో ₹2 చెప్పారు కాబట్టి ఉదయం దొండకాయ పులుసు, మధ్యాహ్నం దొండకాయ ఎప్పుడు, సాయంత్రం దొండకాయ చారు. అవి మాకు రావు, దొండకాయ ఎప్పుడు ఒకటే వచ్చి అంటారు మీరు, నాకు తెలుసు. కానీ మీరు వండారు అనుకుందాం. అలా వారం అంతా కూడా దొండకాయతోనే వండుతారా? ఒకే దొండకాయ పట్టిద్దా? ఇప్పుడు అలాగే సంతోషం వచ్చింది, ఒకే పాట జీవితాంతం పాడుకుని వెళ్తారా? అలా ఇప్పుడు సరే, పోనీ ఇంకో రకంగా ప్రశ్న అడుగుదాం. ఒకే చీర జీవితాంతం కట్టుకుని పోతారా? పోనీ ఒక సంవత్సరం కడతారా? పోనీ ఒక 6 నెలలు? అంటే నిజంగా మన జీవితంలో మార్కెట్లో ధర తగ్గింది అంటే చాలు, మన చేతిలో డబ్బులు ఉన్నాయంటే చాలు, మనం ఎక్కడ ఉంటాం? ఆ సంతోషంలోనో ఆ V9లోనో ఉంటూ ఉంటాం. ఎందుకని? కొత్తది కొనుక్కోవాలి. ఈరోజు కీర్తనలో పాడేటప్పుడు నిజంగా ఇంత సంతోషంగా ఉంచుతున్నాడు కదా దేవుడు మన జీవితాల్లో. ఈరోజు ఎంతమందికి ఎన్ని పాటలు వచ్చు? నా ప్రశ్న అర్థమవుతుందా? ఎంతమందికి ఎన్ని పాటలు వచ్చు? ఆరాధనలో పాడితే వచ్చింది, పాటలన్నీ అయిపోయి వస్తాం మనకు పాటలు రావు. సరే, పాటలకి ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామండి? ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం గుడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ పట్టుకెళ్తారు, ఒక పూలు పట్టుకెళ్తారు, అక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కగా బొట్టు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్తారన్నమాట. అంతేనా? నేను చెప్పింది అంతేనా? ఈరోజు చర్చికి వస్తున్నాం కదా మన అందరము కూడా. వస్తూ ఉన్నప్పుడు విఐపీలాగా వస్తాం. మన చేతిలో బైబిల్ ఉండదు. దాని ధర ఎంత? ₹250. ఎంతండి? అది మన దగ్గర ఉండదు. పాటల పుస్తకం ధర ఎంత? ₹50. ఈ రెండు కలిపితే ధర ఎంత? ₹300. ఈ ₹300 పుస్తకాలు మనం పట్టుకుని ఎక్కడికి రాలేము? మరి మనం పాడే పాట మీకు ఎలాగ అర్థమవుతుంది? మా పాడే పాటలో భావం మీకు ఎలా తెలిసిద్ది? పాడే పాటలో రాగం ఎలా తెలిసిద్ది? పాడే పాటలో తాళం ఎలా తెలిసిద్దా? మీరు కూడా సోలో సింగర్ లాగా కళ్ళు మూసుకుని కూడా పాడగలరా? అంటే సింగర్స్ ఎప్పుడు కూడా పుస్తకం పట్టుకుని పాడరు కదా. సింగర్లు అయితే పట్టుకుని పాడక్కర్లా. ఇక్కడ మనలో ఎంతమంది సింగర్లు ఉన్నారు? సింగర్లు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తచ్చు. ఎవరు లేరా? మరి సింగర్లు ఎవరు కానప్పుడు మీ దగ్గర ఏముండాలండి? మరి పాటల పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఏంటండి కొద్దిగా మంది ఎత్తారేంటి? సరే, అంటే తక్కువ మంది దగ్గర ఉన్నాయి. అంటే ఏంటండి, ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సంతోషం కలిగినప్పుడు దేవుడు కీర్తనలు పాడమన్నాడు కదా. నువ్వు ఆ కీర్తనలు పాడడం నేర్చుకోకపోతే మరి నీ జీవితంలో మరలా సంతోషం ఇస్తాడా దేవుడు? అందుకే కదా 10 మంది కుష్ఠరోగుల కథ ఏం చెప్పాడు? 10 మందిని నయం చేసిన దేవుడు. తిరిగి ఎంతమంది వచ్చారు దేవుడి దగ్గరికి? ఒక్కళ్ళే వచ్చాడు. అతన్ని ఏమన్నాడు? కృతజ్ఞతాభావం కలిగిన వాడు అతనే అని చెప్పాడు అనమాట. అతన్ని దేవుడు యేసుక్రీస్తు తనతోనే ఉంచుకున్నాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ కృతజ్ఞతాభావము కలిగి ఎవరైతే జీవిస్తారో ఆయన వాళ్ళని ఎవరితో ఉంచుకుంటాడంట? ఆయనతోనే ఉంచుకుంటాడు. ఈరోజు దేవునితో మీరు ఉండాలంటే, మీ జీవితంలో మరింత సంతోషమును చూడాలంటే, మీరు కీర్తనలు పాడడం ఖచ్చితంగా మీరేం చేయాలి? నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే, నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా ఎవరిలో? అయితే ఆసక్తి లేకపోతే మీరు దేనికి దూరం అయిపోతారంటే సంతోషానికి దూరం అయిపోతారు. అయితే ఇప్పటిదాకా మీకు నేనేం తెలియజేశానంటే, పాట దాని యొక్క విధానము అనేది మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా సంగీత విద్వాంసులు అంటూ ఉంటాం కదా, మొట్టమొదటిగా ఒకవేళ ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి ప్రశ్న అంటే, మొట్టమొదటిగా మీ సేవకుడు ఇక్కడ సేవ చేసిన వాళ్ళు పేరేంటి అంటే మీరు ఏం చెప్తారు? బాలసుందరం గారు అని చెప్తారా? అంతేనా? ఇంకా దీంట్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? బాలసుందరం గారు. అలాగే సంగీతమును మొట్టమొదటిగా పరిచయం చేసిన వ్యక్తి ఒకవేళ మూల పురుషుడు ఎవరు అనేది చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఈ వచనంలో మీకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది.
లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. మొట్టమొదటిగా ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈ లెమెకే. మొట్టమొదటిగా దిభార్యత్వానికి నాంది పలికింది ఎవరంటే ఈ లెమెకే. అయితే అక్కడ చెప్తున్నాడు చూడండి, మొదటి భార్య పేరు ఏంటంట? ఆదా అంట. 20వ వచనం చెప్తున్నాడు, ఆదా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించువాడు, వారికి మూల పురుషుడు. పశువులు కాసే ప్రతి ఒక్క వ్యక్తికి మూల పురుషుడు ఎవడంట? బాలు అంట. అంతేనా? తర్వాత 21వ వచనం చూడండి, అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుకు చేయి వారందరికీ మూల పురుషుడు. అంటే మొట్టమొదటిగా ఒకవేళ మన భాషలో సంగీత విద్వాంసుడు ఎవరంటే, సంగీతాన్ని ప్రారంభించింది ఎవరంటే, మూల పురుషుడు ఎవరంట? యూబాలంట. ఇతను ఏం చేశాడంటే సంగీతానికి మూల పురుషుడిగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నేను కూడా ఏం తెలియజేస్తున్నాను అంటే, స్థానికను అంటే ఏమిటి అంటే పిల్లను గ్రోవి. అంటే ఈ యూబాలు దేనిని బాగా ఊహించేవాడంట? పిల్లను గ్రోవిని బాగా ఉపయోగించేవాడు. ఇతను కలిగిన పిల్లను గ్రోవితో ఎవరిని మహిమపరిచేవాడంటే దేవుణ్ణి మహిమపరచడము, లేదా వాళ్ళ సంతోషం కోసం వాయించుకోవడము అనేది చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ పిల్లను గ్రోవే కానీ మనం అంటున్నాం కదా, కొన్ని స్థానిక సంఘాల్లో చూస్తున్నాం కదా, డ్రమ్ములే కానీ మ్యూజిక్ గిటార్లే కానీ అసలు ఎక్కడెక్కడ వాడారు, ఏ సందర్భంలో వాడారు, మనం వాడచ్చా లేదా అనేది మనం నేర్చుకుందాం. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? సంగీతానికి మూల పురుషుడు ఎవరంట? రాసేద్దాం, మరలా మీరు మర్చిపోతారు. ఎవరండి? యోబాలు. అయితే ఈ యోబాలు తర్వాత ఆ సంగీతాన్ని ఇంకెక్కడ వాడారు? మీరు చూడండి, ఆదికాండము 31వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 31వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ ఒక విషయం తెలియజేయబడుతుంది. ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రామంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితార్లతోనూ నిన్ను సాగనంపుదనే అని చెప్పాడు. అంటే మీరు గమనించినప్పుడు ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, లాబాను దగ్గరే యాకోబు పని చేసేవాడు. లాబాను దగ్గర ఎవరు చేసేవాళ్ళంటే యాకోబు పని చేసేవాడు. లాబాను ఎవరంటే యాకోబుకు మేనమావ మరియు మావయ్య. అతని దగ్గర 20 ఏళ్ళు పని చేశాడు. అలిసిపోయి ఏం చేశాడంటే తనకు కలిగిన ఇద్దరు భార్యలని, తనకు కలిగిన ఇద్దరు దాసీలని, సంతానాన్ని పట్టుకుని రహస్యంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. పారిపోతుంటే లాబాను అతన్ని పట్టుకుని ఏం చెప్పాడంటే, లాబాను, యాకోబా నువ్వు నా దగ్గర 20 ఏళ్ళు పని చేసావు కదా, ఒకవేళ నువ్వు నాతో చెప్పి వెళ్ళిపోతే నేను నిన్ను దేంతో పంపించేవాడినంట? సంగీతముతోనూ మిద్దెలతోనూ రాగాలతోనూ నేనేం చేసేవాడినంట? నిన్ను పంపించేవాడిని కదా. అంటే సితారాలు కానీ సంగీతాలు కానీ ఎక్కడ వాడేవాళ్ళంట? సాగనంపించేటప్పుడు. అంటే సాగనంపించేటప్పుడు అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి సాగనంపించినప్పుడు వాడినట్టే, మెట్టింటి నుంచి పై ఇంటికి సాగనంపించినప్పుడు కూడా. అందుకే డ్రమ్ముల్ని పెళ్ళిళ్ళలో వాడతారు, అదే డ్రమ్ముల్ని దేనిలో వాడతారు? కానీ అక్కడ రాగము తాళము వేరు. అంటే పెళ్లి దగ్గర చావు తాళాలు రాగాలు కొడితే, చావు దగ్గర ఏ రాగం కొట్టాలో ఆ రాగమే, పెళ్లి దగ్గర ఏ రాగం కొట్టాలో ఆ రాగమే. అంటే లాబాను ఏం చేశాడంటే తన అల్లుడిని సాగనంపించడానికి వాడతానని చెప్పాడు. అంటే ఇప్పటిదాకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మ్యూజిక్కి మూల పురుషుడు ఎవరంటే యూబాలు. ఆ యూబాలు తర్వాత మళ్ళా సంగీతాన్ని ఎక్కడ ఉపయోగించారంటే ఈ లాబాను, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పచ్చు కదా, చెప్తే నేనేం చేసేవాడిని, చక్కగా వాయిద్యాలతో పంపించేవాడిని కదా, నీకు చాలా డ్రమ్ములు కొట్టించేవాడిని, డొప్పేయించేవాడిని కదా అని చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇంకా ఎక్కడ ఈ సంగీతాన్ని వాడారు పాత నిబంధనలో అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు
చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరాను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఇక్కడ ఈమె ఎవరు అంటే ప్రవక్తి అంట. బైబిల్లో మొట్టమొదటిగా స్త్రీగా ఉన్న ప్రవక్తి ఎవరంటే ఈ మిరియామే మనకి కనపడుతుంది. ఈ మిరియాము ఏం చేసిందంటే తనకి సంతోషం కలిగిందంట. ఈ లాబాన్ ఏమన్నాడంటే సంతోషంగా నిన్ను పంపిస్తాను అని అన్నాడు. అంటే సంతోషంగా పంపించడానికి సంగీతమే ఉపయోగించారు. అదే విధముగా సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఏం ఉపయోగించారు? సంగీతాన్నే ఉపయోగించాడు. ఇక్కడ వాడింది ఎవరంటే మిరియాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే పాటలతో కాదు, భావం ఉంది, తాళం ఉంది, రాగం ఉంది. ఈమె ఇక్కడ ఏమి యాడ్ చేసిందంటే నాట్యం యాడ్ చేసింది. చూసారా మీరు అక్కడ? నాట్యం అంటే ఏంటో మీకు తెలుసు కదా. అంటే ఈమె దేవుణ్ణి ఎలా మహిమపరిచిందంటే తనకున్న సంతోషముతో పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ వెళ్ళింది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యాబాలు ఈ లాబాను ఉన్నది ఎక్కడంటే పితరుల కాలంలో. బైబిల్లో 3 కాలాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని కాలాలు ఉన్నాయండి? చెప్పగలరా ఎవరైనా? బైబిల్లో 3 కాలాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? సరే నేను చెప్తాను, చూడండి పోండి. పితరుల కాలము, మోషే కాలము, క్రీస్తు కాలము. ఈ 3 కాలాలు. ఈ 3 కాలాల్లో లాబాను యాబాలు ఎక్కడ ఉన్నారంటే పితరుల కాలంలో ఉన్నారు. ఈ మిరియాము ఎక్కడ ఉందంటే మోషే కాలంలో ఉంది. అంటే దేవుడు ఏమి వీళ్ళని నాకు సంగీతం వాయించండి, డ్రమ్ములు కొట్టండి, నాట్యం ఆడండి అని ఎటువంటి ఆజ్ఞ వీళ్ళకి ఇవ్వలేదు. కానీ వీళ్ళే వాళ్ళకున్న సంతోషంతో, వాళ్ళకున్న ఆచారాలతో, వాళ్ళకున్న పద్ధతులతో ఎవరిని ఆరాధించారంటే దేవుణ్ణి ఆరాధించారు. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఇంకా మనకి వీళ్ళు ఇక్కడ ఈ మిరియాము ఉంది కదా, డ్యాన్స్ ఎలా ఆడగలిగింది? ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, పెళ్ళికి చావుకి పాపం డ్యాన్స్ వచ్చి రానోళ్ళు కూడా మనకి రోజు తిరిగే వాళ్ళే. కానీ ఆ చనిపోయిన రోజు వాళ్ళు వేసే స్టెప్పులు నిజంగా చాలా ప్రముఖ డ్యాన్సులు కూడా వేయలేరు. ఎందుకని? వాళ్ళ కార్లు ఎటు తిరుగుతాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మెడ ఎటు తిరిగిద్దో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఎక్కడైనా నేర్చుకున్నారా? వాళ్ళ కాలే కానీ, వాళ్ళ మెడే కానీ, వాళ్ళ శరీరమే కానీ తిరగడానికి గల కారణం ఏంటో చెప్పండి. అంటే లోపల వేసిన ఆ యొక్క లిక్విడ్, ఇప్పుడు చేయి నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పి పారాసిటమాల్ వేస్తాం నొప్పి పోవడానికి, జ్వరం పోవడానికి. ఈ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళాక ఈ శరీరం మొత్తం ఏం చేసిద్ది? బాగా పనిచేసిద్ది. నా ప్రశ్నలు మీకు అర్థమవుతున్నాయి కదా. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ పెళ్ళిళ్ళకి చావులకి వీళ్ళు కూడా ఒక మందు బిళ్ళ వేసుకుంటారు. ఈ మందు బిళ్ళ కూడా ఏం చేసిద్ది అంటే ఒక పాట్లో ఉండిపోదు. అది ఎక్కడికి స్ప్రెడ్ అయిపోద్దంట, ఈ తల దగ్గర నుంచి అరిపాదం దాకా. కాబట్టి ఇవి ఎక్కడ ఆగవంట. ఎవరైనా ఆపడానికి చూడండి, మిమ్మల్ని ఆపుతారు కానీ వాళ్ళు ఆగరు. మీరు ఎప్పుడైనా ఆపారు అలాంటి వాళ్ళని ఆపామంటే మనకు వాసిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు అనుకున్నారు? ఈ లోపలికి వెళ్ళింది వీళ్ళని ఏం చేయించిద్దో వాళ్ళకి అర్థం కాదు. అయితే నేను ఇక్కడ ఏది పిన్ చేయాలనుకుంటున్నాను అంటే వీళ్ళ లోపలికి వెళ్ళిన ఒక చిన్న ట్యాబ్లెట్, వీళ్ళ లోపలికి వెళ్ళిన ఇంత చిన్న లిక్విడ్ వీళ్ళని ఇంత బాగా సంతోష పెడుతుంది కదా. మరి దేవుడు వాక్యము నీ లోపలికి వెళ్ళి నిన్ను అంతలాగా ప్రభావితం చేయగలుగుతుందా? ఈ మిరియాము దేవుడు చేసిన మేలును గ్రహించి ఆమె పాడే పాటలో భావం ఉంది, ఆమె వేసే తాళము రాగానికి నాట్యాన్ని కుదించింది. వీళ్ళందరూ కూడా సంతోషంలో వాళ్ళు పాటలు పాడారు. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏమిటి అంటే మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా లేరా? సంతోషంగా ఉంటే ఈరోజు మీకు ఎన్ని పాటలు వచ్చు? పాటలు వచ్చా? కాబట్టి ప్రియులారా, ఇంకనైనా కూడా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే పాటలు నేర్చుకోవాలి. మరి మిరియాముకి డ్యాన్స్ వేయడం ఎవరు నేర్పించారు? తంబూరా ఎవరు నేర్పించారు?
సితార ఎవరు నేర్పించారంటే ఐగుప్తు దేశంలో వాటిని వాయించేవాళ్ళు. అందుకే అపోస్తుల కార్యం 7:22 ఏం చెప్తాడంటే, మోషే సకల విద్యలయందు ఏం కలిగాడంట? ప్రావీణ్యం పొందాడు. అంటే మోషేనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన విషయాలు ఏం చేశారంటే ప్రాక్టీస్ చేశారు, ట్రైనింగ్ పొందారు. ఈరోజు మనము కూడా సంతోషంలో పాటలు పాడాలి అంటే ఈ పాటలు పాడడానికి మన సమయాన్ని ఏం చేయాలంట? కేటాయించాలి. కేటాయించి ఆ సంగీతము ఎవరిని మహిమపరిచే విధంగా ఉండాలంటే దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను మీకు ఏం తెలియజేశాను అంటే, మరి సంగీతాలను ఎక్కడెక్కడ వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు అనే విషయాలను మీకు తెలియజేశాను. చూడండి, అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుని ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము సంఖ్యాకాండము 10వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. 1వ వచనం నుంచి చదువుకుని వెళ్తున్నప్పుడు మీరు 3వ వచనం దాకా వచ్చేసేయండి. 3వ వచనానికి వచ్చేసిన తర్వాత అక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరే అగ్ని వీళ్ళు తీసుకువచ్చారు. తీసుకురావడం వల్ల దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే నాశనం చేసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. క్షమించాలి, సంఖ్యాకాండమే చదవండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, నువ్వు రెండు వెండి బూరలను చేయించుకొని. ఇప్పటిదాకా దేవుడు ఎక్కడా నాకు బూరలు ఊదండి, సితార్లు మోగించండి, డ్రమ్ములు కొట్టండి అని ఎవరికి కూడా చెప్పలా. కానీ మోషే కాలానికి వచ్చేపాటికి దేవుడే ఏం చెప్పాడంట? నాకు 2 వెండి బూరలు చేయించండి అంట. ఎవరు చెప్పారు? దేవుడే మోషేకి చెప్పాడు. ఎన్ని చేయించమని? అయితే 2 ఎందుకు చేయించమన్నాడు అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా, వాళ్ళ దగ్గర వెండి లేదనా, వాళ్ళ దగ్గర ఆస్తి లేదనా? ఈరోజు నేను కూడా ఒక విషయం మీకు చెప్తాను. ఏదైనా కూడా ప్రార్థన పెట్టుకునే దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పాటించాలి. మనకు ఉన్నది అని మనం ఎక్కడా కూడా హెచ్చులిపోకూడదు. మనకు ఉన్నదని మనం హెచ్చులిపోయినట్లయితే దేవుని నామం ఖచ్చితంగా ఏమవుదంట? మహిమపరచబడదు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏది చెప్పినా దాని ప్రకారమే మనం చేయించేవారుగా ఉండాలి. ఇక్కడ 2 బోరలు చేయించమన్నప్పుడు ఆ బోరలు కూడా ఎలా చేయించాలంటే 2వ వచనం చెప్తున్నాడు, నాకీషి పనిగా వాటిని చేయించవలెను. నాకీషి అంటే ఏంటో తెలుసా? నాకీషి అంటే ఏంటంటే అందముగా ఆ 2 బోరలను అందంగా చేయించాలంట. అంటే దేవుని కోసము చేసే ఏ పనైనా కూడా ఎలా చేయాలి అంటే అందముగా చేయడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, వాటిని చేయించవలను. అవి సమాజమున పిలుచుటకును సేనలను తగ్గించుటకును నీకుండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమును ఎదుటక నీ యొద్దకు కూడి రావాలను. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ నుంచి మీకు ఇంకా సబ్జెక్ట్ అనేది మొదలవుతుంది. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే, ఇక్కడ మోషేకి ఏం చెప్పాడంటే బోరలు చేయించమన్నాడు. ఆ బోరలు ఊదినప్పుడు అంటే ఏమవ్వాలంటే అక్కడ ఉన్న జనాలందరూ కూడా సమాజముగా రావాలంట. మీకు కూడా స్కూల్లో నాకు అర్థం కాదు ఏంటంటే, ఎల్కేజీ పిల్లోడికి కూడా ఇంటర్వ్యూలో అర్థమైంది. ఎందుకని? బెల్లు కొడతారనా? సరే, అంటే ఆ బెల్ అనేది దేనికని? మీరు ఇంకా సెలవు తీసుకోండి అన్నదానికి, అంతేనా? ఇప్పుడు ఈ 2 బోర్లు కూడా దేవుడు మోషేని ఎందుకు చేయించమన్నాడంటే, బోర ఊదినప్పుడు అంట, ఒకసారి బోధనప్పుడు అందరూ రావాలంట, అందరూ సమాజ మందిరానికి రావాలంట. బోర ఊదేది ఎందుకంట? సమాజంగా. సరే, ఒకసారి తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, 5వ వచనం. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున, 5వ వచనం, తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. 2వసారి బోర ఊదితే ఏమవ్వాలంటే యుద్ధానికి రెడీ అవ్వాలంట. ఒక బోరకి అర్థం ఏంటి? సమాజంగా కూడండి, అందరూ కలుసుకుందాం, మాట్లాడుకుందాం అనే దానికి.
ఇంకోసారి బోర దేనికంట? యుద్ధానికి వెళ్ళడానికి అంట. తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి 6వ వచనం. మీరు రెండవ మారు ఆర్భాటం ఊదినప్పుడు దక్షిణ దిక్కు నుండి సైన్యము దిగవలెను, వారు ప్రయాణమైనప్పుడు ఆర్భాటంగా ఓదవలెను, సమాజముగా కూర్చున్నప్పుడు ఓదవలెను కానీ ఆర్భాటము చేయవలదు. ఏ పని చేసినా కూడా దేవుడు ఏమొద్దన్నాడంట? ఆర్భాటం వద్దన్న. ఆర్భాటం అంటే ఏంటి అర్థం? నా ప్రశ్న మళ్ళా అడుగుతున్నాను. ఆర్భాటము అంటే ఏంటి అర్థం? హడావుడి అని అనుకోవచ్చా? ఎకస్ట్రాలు అని అనుకోవచ్చా? ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చా? ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయంటారా ఆర్భాటంలో? మీకు తెలిసి చెప్తున్నారా, తెలియ చెప్తున్నారా? నేను చెప్పినవన్నీ కరెక్టేనా? ఇప్పుడు మీరే చెప్పండి, ఏంటి ఆర్భాటం అంటే? మీరు ఎప్పుడైనా ఆర్భాటం చేశారా? ఒక్కోసారి మనం కూడా ఆర్భాటం, సన్నగా ఉంటాం, మోయిలేని చీర కడతాం, సన్నగా ఉంటాం, మోయిలేని నగలేస్తాం, సన్నగా ఉంటాం, మోయిలేని వస్తువులు వేసుకుంటూ ఉంటాం, సన్నగా ఉంటాం, ఇంత ఎత్తు చెప్పులు ఎత్తూ ఉంటాం. బా ఏం ఆర్భాటం చేస్తున్నారండి అని అంటారా? వాళ్ళని అంటారా అనరా? అంటే ఏదైనా కూడా మితిమీరకూడదు. మితిమీరింది అంటే అది ఉపయోగం. మితి అంటే ఏంటో నేను ఒక విషయం చెప్తా. బాగా నాకు నోరు ఆరిపోతుంది అని నేను చెప్పాను అనుకోండి, మన బిట్టునో బిక్కునో ఉండి గబుక్కునో ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చాడు. పట్టేటప్పుడు ఏం చేశాడంటే ట్యాప్ పంపేసి నన్ను చూస్తూ పడుతూనే ఉన్నాడు. గ్లాస్ నిండి చాలాసేపు అయిపోయింది. గ్లాస్ నిండేదాకా నాకు చాలు. ఆర్భాటం ఏంటంటే గ్లాస్ నిండి కింద పడిపోతూనే. ఆర్భాటము అంటే నాకు వచ్చిన అవగాహన ఏంటంటే వేస్ట్ అయిపోవడం. మనం ఒక పని చేసేటప్పుడు అది వేస్ట్ కాకుండా చేయాలి. మనం వేస్ట్ అయ్యే విధంగా చేసామంటే ఆర్భాటం కోసమే దానిని చేసినట్టు. నా ప్రశ్నలు మీకు అర్థమవుతున్నాయా? సరే, ముందుకు వెళ్ళిపోదాం. మొదటిసారి ఊస్తే ఏంటంట? మీరే చెప్పండి. సమాజంగా. రెండోసారి ఊస్తే ఏంటంట? సరే చూడండి తర్వాత 8వ వచనం. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు అయితే చూడండి 2 సార్లు ఊదారు. ఈ 2 సార్లు ఊదాల్సింది ఎవరంట? భలే గుర్తుపట్టారే. నా రైటింగ్ మీకు అర్థమైపోయింది అయితే. అంటే బోధ ఊరాల్సింది ఎవరంట? అంటే డ్రమ్ములు కొట్టాల్సింది ఎవరంట? సితార్లు వాయించాల్సింది ఎవరంట? లేదు. ఈరోజు నిజంగా మీరు కూడా గమనించండి, నేను చాలా గమనించాను. మ్యూజిక్ వాయించే వాళ్ళ జుట్టు హెయిర్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకో వాళ్ళ జుట్టే రింగులుగా ఉంటుంది. వాళ్ళ జుట్టే ఇక్కడ దాకా ఉండిద్ది. వాళ్ళ స్టైల్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే పాత నిబంధనలో దేవుడు బోర ఊదించమన్నాడు. ఊదినప్పుడు ఏంటంట? సమాజంగా కూడాలంట. రెండోది ఊదినప్పుడు ఏం చేయాలంట? యుద్ధానికి రావాలంట. ఆ ఊదాల్సింది ఎవరంట? లేవీలంట. అంతేనా? తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. 9వ వచనం. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా ఏ దేశము యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటంగా ఓదవలెనో అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపనకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించుదురు. ఇక్కడ బోర యోధడంలో ఇంకొక అర్థం ఏంటంటే మీరు కూడా చూడండి, ఎరుకో గోడ చుట్టూ వీళ్ళు 7 మార్లు బోర ఊదుతారు. ఆ బోర ఊదినప్పుడు ఆ గోడలు ఏమైపోయాయంట? పడిపోయాయంట. అంటే శత్రువుల నుంచి రక్షించాయంట. అంటే బోర ఇంకొక అర్థం ఏంటంటే శత్రువుల నుంచి రక్షణ కోసం. అంటే సంగీతము అనేది, వాయిద్యము అనేది పాత నిబంధనలో ఎక్కడ వాడారంటే సమాజంగా కూడడానికి, రెండోది యుద్ధానికి వెళ్ళినప్పుడు జనాలు పోగేయడానికి, మూడోది ఏంటంటే శత్రువులు నాశనం చేయడానికి, రక్షింపబడడానికి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏమిటి అంటే మరి ఈరోజు ఇంక మనం ముగించేసుకుందాం. ఏంటి ఇక్కడ మరి పాత నిబంధన కాలంలో ఎప్పుడు కూడా ఎందుకు వాడారు? మరి ఇక్కడ కొత్త నిబంధన కాలంలో మనము ఎలా ఉన్నాం చూడండి. ఇంకా పాత నిబంధన కాలంలో ఇంకొక విషయం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఏంటి ఆ విషయం అంటే యెహోషువ 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ వచనాన్ని చూసుకుందాం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకునే తర్వాత వారందరూ షీలోహు నుండి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసి ఇశ్రాయేల్లో స్వాస్యము లెక్క పొందని 7 గోత్రములు ఉండెను అని చెప్తూ మీరు కిందకి వెళుతూ ఉన్నప్పుడు గుడారము దాని యొక్క
నిర్మాణము గురించిన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసినప్పుడు మీరు ఇంకా అదే విషయాలను మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి, షీలోహు షీలోహు అంటున్నారు కదా, ఆ షీలోహు అంటే ఏమిటి అంటే వాళ్ళు ఏర్పరచుకున్న దేవుని మందసం ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వీరు బోర్లు ఊదేవాళ్ళు, ఈ ప్రాంతంలోనే వాళ్ళు సకల కార్యక్రమాలు నిర్వహించుకునేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వాళ్ళు బోరలు 2 చేయించుకున్నారు. వాళ్ళు ఊదిన విధానము, వాళ్ళు ఊదిన ప్రాంతము అనేది ఇప్పటిదాకా మనము నేర్చుకున్నాం. కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే, మరి పాత నిబంధన కాలంలో దేవుడు మోషేకి చెప్పాడు ఏమని, 2 బోరలని. ఈరోజు ఒకవేళ మనము కూడా 2 బోరలు మరి సమాజంగా కూడడానికి మనం ఊహించుకోవచ్చా? అక్కడ ఎందుకు సమాజంగా కూడడానికి వాయించే బోర ఊదేవాళ్ళు అంటే, అక్కడ ఉన్న జనాభా ఎంత అంటే 20 లక్షల మంది. ఇంచుమించుగా ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మందిని అక్కడ మీటింగ్ ఉంది, రండి 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 అని చెప్పడానికి ఎంతసేపు పట్టిద్ది? ఇప్పుడు మాకు కూడా నిన్న ఉపవాస కూడికి లేదు కదా, లేదనగానే ఏం చేసామంటే గ్రూప్లో ఒక మెసేజ్ కొట్టాం. ఎవరైతే వస్తారో మాకు కొంత అవగాహన ఉండేది కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాం. ఎంతసేపట్లో అయిపోయింది? 2 నిమిషాల్లో అయిపోయింది. ఒకవేళ 20 లక్షల మందికి చెప్పాలంటే ఫోన్ లేదు, అప్పుడు ఎలాగా? అప్పుడు బోర సైరన్ ఉంటుందన్నమాట. మీకు స్కూల్లో బెల్ కూడా ఫస్ట్ బెల్, సెకండ్ బెల్ ఇంటర్వెల్, థర్డ్ బెల్ లంచ్ బెల్, ఫోర్త్ బెల్, ఫిఫ్త్ బెల్ బ్రేక్ బెల్, సిక్స్త్ బెల్ ఎండ్ బెల్. అంతేనా? ఇంచుమించుగా అలాగే ఉంటాయి. అంటే బెల్లు కొట్టే విధానాన్ని బట్టి అది ఏ బెల్లో గ్రహించేవారు. అలాగే వాళ్ళు ఊదే బోరను బట్టి సమాజంగా కూడాలా, యుద్ధానికి వెళ్ళాలా, శత్రువుల దగ్గర ఊదాలా అనేది నేర్చుకునేవాళ్ళు. ఈరోజు పాటలు పాడేటప్పుడు వీళ్ళు వాయిస్తున్నారు కదా, ఆ వాయింపు దేనికోసం? కాబట్టి ప్రియులారా, మనం చాలా వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడండి, మీరు గమనించినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనాలు. మోషేకి 2 బోరలు చేయించమన్న అదే దేవుడు మనకి ఎఫెసీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, ఒకరిని ఒకడు కీర్తనలతో సంగీతములతో అంటున్నాడు. ఇక్కడ సంగీతము అంటే సంగీతము యొక్క అర్థం ఏమిటి అంటే భావము, రాగము, తాళము. అంటే మనము పాట పాడాలి అంటే భావాన్ని గుర్తుపెట్టుకొని రాగాన్ని గ్రహించి ఆ తాళములో పాడడాన్ని అక్కడ ఏమన్నాడంటే సంగీతము అన్నాడు. సంగీతము అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఏంటి సంగీతము అంటే అర్థము? ఒకటేమో ఇన్స్ట్రుమెంట్, ఒకటి వాయిద్య సంగీతము, ఒకటి ఆత్మ సంబంధమైన సంగీతము అంటే గాత్ర సంగీతము. వాయిద్య సంగీతము, గాత్ర సంగీతము. పాత నిబంధన కాలములో దేవుడు ఏది ఉపయోగించమన్నాడంటే వాయిద్య సంగీతాన్ని ఉపయోగించమన్నాడు. ఉపయోగించి ఎవరిని మాత్రమే కొట్టమన్నాడు? దాన్ని లేవీలను మాత్రమే కొట్టమన్నాడు. కానీ కొత్త నిబంధనలో ఇక్కడ ఏం చెప్పాడంటే ఒకరిని ఒకడు, ఇక్కడ యూదుడను లేదు, గ్రీసు దేశస్థుడు అని లేదు, ఆంధ్రప్రదేశ్ వాడు, తెలంగాణ ప్రాంతం వాడు, అలా ఎవరూ లేరు. యేసు యందు విశ్వాసము ఎవరైతే ఉంచారో, యేసు యందు ఎవరైతే నమ్మిక ఉంచారో, యేసు యందు ఎవరైతే బాప్తిసం పొందారో మీరు అందరూ కూడా ఒకరిని ఒకడు పాటలు పాడాలంట. ఈరోజు పాటలు పాడాలంటే ఇక్కడికి వచ్చిన ప్రేమ్ పాడతాడు, ఇక్కడికి వచ్చిన తరుణ్ పాడతాడు, ఇక్కడికి వచ్చిన నారాయణ గారు పాడతాడు, ఇక్కడికి వచ్చిన రాణి పాటలు అనిల్ పాడుతూ ఉంటాడు. కానీ అసలు కింద కూర్చున్న వాళ్ళకి మాకు సంబంధమే లేదు. ఇక్కడ చెప్పేవాడిదే పనే కానీ కూర్చునే వాళ్ళు ఏ రోజైనా కూడా మీ స్వరాలు ఎత్తి కీర్తనలు పాడారా?
మీ స్వరాలు ఎత్తి దేవుని నామమును మహిమపరచాలనుకున్నారా? కొంతమంది అయితే ఇంకా దానికి అతీతులు. పాటలన్నీ అయిపోయిన తర్వాత విఐపి సీట్లు ఉంటాయి కదా, వాటి కోసం వచ్చే జనాలు కూడా ఉంటూ ఉంటారు. మరి నిజంగా నువ్వు పాటలు పాడకపోతే సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చెప్పాడంట? పాటలు పాడమన్నాడు. ఆ పాటలు కొత్త నిబంధన కాలంలో యేసును నమ్మిన నువ్వు నేను కూడా ఈ పాటలు ఎలా పాడాలంటే ఆత్మ సంబంధమైన పాటలు అంట. అంటే నీ ఆత్మ పెంపొందించే విధంగా పాడాలంట. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంట. పాడేటప్పుడు ఆ పాట భావముతో నువ్వేం చేయాలంటే ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. అందుకే మనం పాటలు కూడా ఎక్కువ శాతం ఒకరు పాడకూడదు, ఇద్దరు నిలబడి పాడడం అనేది నేర్చుకోవాలి. ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా నేను ఆయన పాడమండి, ఆయన ఒక రాగం నేను ఒక రాగం అంటారు. అలా అనుకున్న వాళ్ళు ఉన్నారా? నిజంగా చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. నేను ఒక మంచి విలువైన, ఒకవేళ మీకు 24 క్యారెట్ బంగారం అంటూ ఉంటారు కదా, ఒక బిస్కెట్ ఇస్తా ఇద్దరిద్దరిని పంచుకోమంట, మీరు ఎవరితో వాటా వేసుకుంటారు? ఎవరండి సంగీతం చేస్తున్నారు? ఆ బిస్కెట్ని మీరు ఎవరెవరు పంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళతోనే పంచుకుంటారండి. ఎవరండి వాళ్ళు? ఇప్పుడు సపోజ్ అపర్ణ మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరితో పంచుకుంటావు? ఎప్పుడు జీనీనే నా పక్కన కూర్చుంటుంది కాబట్టి జీనీకి ఒక ముక్క నాకు ఒక ముక్క అంటావా? అంటే ఎవరైతే తనకి అతీతులో, ఎవరైతే తనతో బాగా ఉంటారో వాళ్ళతో పంచుకుంటారు, అంతేనా? ఈరోజు నేనేం అడుగుతున్నానంటే నాది ఒక ప్రశ్న. నిన్ను పాట పాడమని నిన్ను పిలిస్తే నీతో పాటు నువ్వు ఎవరిని తెచ్చుకుంటావు? ఇప్పుడు రాజుగారు ఉన్నారు, రాజుగారు మీరు ఒకవేళ ఒక పాట పాడాలి అని నేను పిలిచా, మీరు ఎవరిని తెచ్చుకుంటారు? నారాయణ తెచ్చుకుంటారంట. ఇద్దరు మైకులు పట్టుకుంటారా, ఒకళ్ళే పట్టుకుంటారా? పట్టుకుంటారంట. సంతోషం. సరే, ఇప్పుడు ఒకవేళ రాజు మరి మీ మావయ్యని అడిగాం కాబట్టి రెండో ప్రశ్న నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు ఎవరిని తీసుకుంటావు పాట పాడినప్పుడు? అపర్ణాన్ని తీసుకుంటావు. మరి నిజంగా మీరు అపర్ణానో నారాయణ గారిని ఎంచుకున్నారు, మంచిదే. మీ ఇద్దరు ఛాయలు కరుస్తాయా? సరే, ఇప్పుడు ఎంచుకున్నారు కదా, నారాయణ గారిని అడుగుతాం. నారాయణ గారు ఊపేశారు తల ఆల్రెడీ, మరి మరలా అడిగి శోధించకూడదు కాబట్టి అపర్ణాన్ని అడుగుదాం. మరి నారాయణ గారు రాజుగారు కీర్తన పాడితే ఛాయ్ కలవదంట. సరే, అపర్ణ రాజీ పాట పాడితే ఛాయ్ కలిసిద్ది అంటారా? నీకు కూడా కలవదా? ఎందుకని? పొట్టి పొడుగున్నారనా? అలా కాదా? అంటే పాట పాడాలి అంటే మీ ఇద్దరు కలిసి ఏనాడైనా ప్రాక్టీస్ చేయాలిగా. మీరు చేశారా? అర్థమైందా నా ప్రశ్న? కలిసి ఏనాడైనా ప్రాక్టీస్ చేస్తే ఆ పాట కలిసిద్ది. లేకుండా మైకి పట్టుకుంటే ఏం చేస్తారు? మీ కలవకపోగా అవతల వాళ్ళ చెవులు కలుస్తూ ఉంటాయి. ఏమని, ఏంటి ఇలా పాడుతున్నాడు అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే రానున్న కాలంలో మీరందరూ కూడా మీకు ఒక జంటను చూసుకోండి. జంటను చూసుకొని మీరు పాటలు నేర్చుకోవాలి. మీరు పాటలు నేర్చుకోలేకపోతే దేవుని నామమును మీరు మహిమపరచలేరు, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోలేరు, మిమ్మల్ని మీరు బలపరచుకోలేరు. కాబట్టి ప్రియులారా, మీరు గమనించినట్లయితే మీ జీవితంలో కీర్తనలు పాడాలి. ఈసారి కొత్త నిబంధనలో పాడమన్న కీర్తనలు ఎలాంటి కీర్తనలు అంటే వాయిద్య కీర్తనలా, గాత్ర కీర్తనలా? సంగీతంలో రెండు రకాల సంగీతాలు ఉంటాయి, గాత్ర సంగీతము, వాయిద్య సంగీతం. ఇక్కడ సంగీతం ఉపయోగించమంది ఏంటంటే గాత్ర సంగీతం. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఏమంటాడు అంటే నీ జీవఫలము అంటే గాత్రం, అంతేనా? నాలుక అంటే ఈ భాగంలో ఉన్న ఉపయోగించే విధానం. అంటే ఇక్కడ దేవుడు ఉపయోగించమంది ఏంటంటే గాత్రాన్ని. నిజంగా ఎంతో కాలం నుంచి వస్తూ ఉన్నాం, చూడకుండా 2 పాటలు పాడండి అంటే బెబ్బెబ్బెబ్బెబ్బె అంటే భావం రాదు, తాళం రాదు, రాగం రాదు. ఎందుకు వస్తున్నావంటే మనకి తెలియదు, అంతేనా? కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే ఎవరిని నేను కించపరచాలని కాదు, ఎవరిని అవమానపరచాలని కాదు. క్రైస్తవ్యంలో ముందుకు వెళ్ళాలి అంటే గతంలో మనం ఏ పాఠం నేర్చుకున్నామంటే ప్రార్థన చేసుకోవాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాం. క్రైస్తవ్యంలో ఈరోజు మన అందరము కూడా ముందుకు వెళ్ళాలంటే కీర్తనలు పాడాలి. అందుకే ఇంగ్లీష్లో దానిని ఏమన్నారంటే సంగీతం మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ అంట. అంటే నీ హృదయముల్లో దేవుని గురించి ఏం చేయాలంట? పాడుతూ ఉండాలి. నీ హృదయంలో ఏముంది? అసలు పాడాలన్న భావమే లేదు కదా. అసలు పాడాలన్న భావం ఉంటే మీ చేతిలో ఏమొస్తాయి? పుస్తకాలు ఉంటాయి.
ఇప్పుడు ఇద్దరు కాలేజీకి వెళ్ళారంట. ఇద్దరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకడు పుస్తకాలు పట్టుకుని వెళ్ళాడు, ఒకడు పుస్తకాలు లేకుండా వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని మీరు మంచి విద్యార్థి అంటారు? పుస్తకాలు పట్టుకున్నోనే వెళ్ళారా అని మంచి విద్యార్థి అని. పాఠాలు చెప్తున్నప్పుడు ఈ నోట్స్లో రాసుకుంటున్నాడు, ఈ బ్రెయిన్లో నోట్ చేసుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఎక్కువ స్టోరేజ్ అవుతుంది? రాసుకున్నవాడి దగ్గర స్టోర్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఈరోజు మనం మంచి విద్యార్థులం అంటే మన దగ్గర బైబిల్ ఉండాలి, మన దగ్గర పాటల పుస్తకం ఉండాలి, మన దగ్గర ఒక నోట్ బుక్ ఉండాలి, మన దగ్గర పెన్ను ఉండాలి. నిజంగా మన సంఘంలో ఎంతమంది మంచి విద్యార్థులు ఉన్నారు? ఒకళ్ళు ఇద్దరు చేతులు ఎత్తండి. నా దగ్గర మీరు అన్నట్టు బైబిల్ ఉందండి, నా దగ్గర మీరు అన్నట్టు పాటల పుస్తకం ఉందండి, నా దగ్గర మీరు అన్నట్టు పెన్ను ఉందండి, పుస్తకం ఉందండి అని అంటారా? నేను మా ఆవిడ కూడా అంటుంది, చెయ్యెత్తి, డైరీ అయిపోయింది కొంటావా అని. కొనుక్కో అని చెప్పా. అంటే కాబట్టి ప్రియులారా, ఏ రోజైనా నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను, ఎప్పుడైనా మంచి విద్యార్థి ఎప్పుడు అవుతామంటే చెప్పుచున్న విషయాలు జాగ్రత్తగా రాసుకుని దాన్ని మరలా ఇళ్ళకి వెళ్ళి కూడా ధ్యానించినప్పుడే మనం ఏమవుతాం? మంచి విద్యార్థులు అవుతాం. కాబట్టి ఇక్కడితో ఈ యొక్క కీర్తనల కార్యక్రమాన్ని, ఈ విషయాన్ని ఆపి తదుపరి కార్యక్రమంలో ఈ కీర్తనల మీద నేను ముగింపుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కొన్ని ప్రశ్నలు